మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 9వ చరణం చివరి మాట, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన తన జిల్లను ఎప్పుడు కూడా హెచ్చించడానికి, ఘనత నొందింప చేయడానికి, ఆశీర్వదించడానికి, దీవెన స్థానములో ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికే ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు తన జనులు ఏలుబడి చేయువారుగా ఉండాలని కోరుకుంటారు. మనం ఆదిలో ఆదాము అవ్వను చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వకి గొప్ప ఆధిక్యతనిచ్చాడు. సర్వ సృష్టి వారి ఆధిపత్యంలో, వారి ఏలుబడిలో ఉన్నట్లుగా, వారి అధికారం క్రింద ఉండినట్లుగా చేశారు. ఇంకా ప్రభు అంటారు, మీరు ఫలించి విస్తరించి భూమిని ఏలండి అని చెప్పారు. భూమిని ఏలే ఆధిక్యత, స్థాయి, అధికారం తన జనులు కలిగి ఉండాలని ప్రభు ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. నేడు మనం చూస్తుంటే ఆయన తన జనుల యొక్క కొమ్మును హెచ్చిస్తాడు. ఇక్కడ వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని చూసినప్పుడు, వాని కొమ్ము అనగా ఎవరి కొమ్ము, ఎవరు వారు, ఎవరినైనా హెచ్చిస్తాడు. ఆయన స్వరూపంలో జనులను సృష్టించాడు కాబట్టి ప్రతి మనిషిని కూడా హెచ్చిస్తాడా అంటే కానీ కాదు. ఒకవేళ అలా హెచ్చించాలి అన్నప్పుడు అందరూ ఉన్నత శిఖరాల మీదే ఉంటే పనిచేయువారు ఎవరు? అందరూ ఉన్నత శిఖరాల మీదే ఉంటే ఆలోచన చెప్పువారెవరు? అందరూ ఉన్నత శిఖరాల మీదే ఉంటే పనిని నిర్వర్తించువారు ఎవరు? ఫలమును అనుభవించువారెవరు? ప్రయాస పడువారు ఎవరు? కానీ తన జనులను ఆయన హెచ్చింపచేస్తాడు. ఎవరు ఆయన జనుడు అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 75వ కీర్తన 10వ చరణం, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఇక్కడ నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును అని మనం చూస్తున్నాం. దాని అర్థం ఆయనను విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి సత్య మార్గములు నడుచువారు నీతిమంతులు. వీరి కొమ్ము హెచ్చింపబడును. ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో వారి కొమ్మును ఆయన నిశ్చయంగా హెచ్చింపచేస్తాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన స్వారూప్యంలోకి తీర్చిదిద్దబడుతూ ఆయన చిత్తము చేయడానికి శ్వాస తీసుకుంటూ అడుగు ముందుకు పోయి వారి కొమ్ము ఆయన హెచ్చిస్తాడు. మనం హన్నా యొక్క చరిత్రను చూసినట్లయితే తనకు సంతానము లేదు అనేటువంటి నిందను బట్టి తాను ఎన్నో అవమానాలను అనుభవించింది, ఎంతో తృణీకారానికి గురైంది, ఎన్నో నిందలను అనుభవించింది. అయితే ప్రభువు యొద్దకు ఎప్పుడైతే చేరిందో, కన్నీరు మున్నీరుగా విలపించిందో, నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడిందో, తనని అపహాస్యం చేస్తున్నా, తృణీకరిస్తున్నా, అవమానపరుస్తున్నటువంటి తన చిలికరిని ఏమాత్రము నోరు తెరిచి మాట మాట్లాడకుండా మౌనంగా దేవుని యొద్దకు వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచిందో, నాడు తన నీతి బయలుపరచబడింది. ఆ నీతి కలిగినటువంటి ఆ ప్రార్థన హన్నా యొక్క తలను హెచ్చింప చేయబడినట్లుగా చేసింది. హన్నాకు పుట్టినటువంటి కుమారుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. హన్నా యొక్క కుమారుడు అసాధారణమైనటువంటి కుమారుడు. హన్నా సాధారణమైనటువంటి శిశువుకు జన్మనివ్వలేదు, కానీ దేవుని చేత బలమైనటువంటి ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలుకి జన్మనిచ్చింది. తన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. తన బిడ్డను కనిన తర్వాత ఒక కీర్తన పాడింది. అందులో ఆవిడ అంటారు, దేవుడు తన మహాబలము చేత నా కొమ్మును హెచ్చింప చేశాడు. ఆయన మహాబలం మన కొమ్మును హెచ్చింప చేస్తుంది, మన తల ఎత్తుకున్నట్లుగా చేస్తుంది. మనం నీతిమంతులుగా మార్చబడినప్పుడు మాత్రమే కొమ్ము హెచ్చింపబడుతుంది. మరియు మనం 112వ కీర్తన 10వ చరణంలో చూస్తాం, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీతిమంతుల యొక్క కొమ్ములేమో హెచ్చింపబడుతూ ఉంటాయి, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడతారు. వారు దానిని చూచి జీర్ణించుకోలేక పండ్లు కొరుక్కుంటూ క్షీణించిపోతారు, అంతకంతకు దిగజారిపోతారు. వారు ఏమాత్రం ఎదగలేని వారుగా, ఏమాత్రం వృద్ధి నొందలేని వారుగా, ఏమాత్రం ఆశీర్వాదం పొందలేని వారుగా మిగిలిపోతారు. మరియు వారిని గూర్చి వ్రాయబడినటువంటి మాట, వారు క్షీణించిపోతారు అని, మరియు వారి యొక్క ఆశ భంగమైపోతుంది అని. అయితే నీతిమంతుల కొమ్ము మాత్రము నిశ్చయముగా హెచ్చింపబడుతుంది. సౌలు దావీదు యొక్క ఘనతను ఓర్చుకోలేని వాడుగా ఉన్నాడు, అసూయపడ్డాడు, విషపు చూపు చూశాడు. తన సొంత అల్లుడు తన కుమార్తెను పెళ్లి చేసుకున్నటువంటి
తన అల్లుడు అని కూడా చూడకుండా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే విషపు చూపు చూశాడో, చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడో నాడే సౌలు నానాటికి క్షీణించిపోతూ వచ్చాడు. అతని యొక్క ఆశలన్నీ భంగమైపోతూ వచ్చినాయి. దావీదును పట్టుకుందాం, అతని హతము చేద్దామన్న ఆశ కొంతైనా కూడా నెరవేర్చబడలేదు. కారణం తాను భక్తిహీనుడిగా, బుద్ధిహీనుడిగా, నీతిలో నుండి తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అతని కొమ్ము హెచ్చింపబడాల్సింది పోయి అతని కొమ్ము హెచ్చింపబడక క్షీణించిపోతూ వచ్చింది. దావీదు దేవుని నమ్ముకొని నీతిగా ఉన్నాడు కాబట్టి తనను తరుముతున్న సౌలుకి ఏమాత్రం హాని చేయకూడదని ఎరిగిన వాడు కనుక, తాను ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తున్న వాడు కనుక, దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక అతని కొమ్ము హెచ్చింపబడింది. ఇజ్రాయేలీల 12 గోత్రములను పాలించేటువంటి రాజుగా దేవుడు అతన్ని నిర్ణయించాడు. శాశ్వత కాలం వరకు అతని సింహాసనం స్థిరముగా ఉండినట్లు కూడా దీవించాడు. ఇట్టి గొప్ప హెచ్చింపు దావీదుకి ఎక్కడి నుండి వచ్చింది, హన్నాకు ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూసినట్లయితే, వారు నీతిమంతులుగా మార్చబడినప్పుడు. నీతిమంతులు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడుట మట్టుకు కాదు గాని, మనకి హాని చేసిన వారికి, మనకి కీడు చేసిన వారికి ప్రతి కీడు హాని చేయకుండా మౌనంగా ఉండటయే నీతి. యోసేపు మరియల యొక్క చరిత్రను మనం చూసినట్లయితే, మరియ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది. ప్రభు యొక్క జన్మకు కారణ జన్మురాలుగా తాను ఏర్పరచబడిన పాత్రగా ఎన్నుకోబడింది. అయితే ఇది ఎరుగని యోసేపు మరియను ఏమాత్రము అవమానపరచనల్లక, తాను ఇటువంటి దుష్టకార్యం చేసింది, పాపక్రియ జరిగించింది, నేను ఆ బిడ్డకు తండ్రిని కాను, ఈ యొక్క పాపమును గురించి వెలికి తీయండి పెద్దల యొద్దకు వెళ్ళి, న్యాయాధిపతుల యొద్దకు వెళ్ళి, యాజకుల యొద్దకు వెళ్ళి ఏమాత్రము కూడా అవమానపరచడానికి, మరియతో వాక్కువాదము చేయడానికి యోసేపు ఏమాత్రం అడుగు వేసిన వాడుగా లేడు. తాను నీతిమంతుడై ఉన్నాడు కనుక మరియను ఏమాత్రం అవమానపరచనల్లక మౌనంగా వెళ్ళిపోయాడు. ఇది నీతిమత్వం. నీతిమంతులు ఎదురాడే గర్వపు, అహంకారపు క్రియలు జరిగించరు. వాదనలో నా వాదన గెలుస్తుంది అని ప్రయత్నము చేయరు. నీతిమంతులు జరిగిన దాన్ని బట్టి మౌనంగా దేవునికి విన్నవించుకుంటారు, దేవునికి తెలియచేస్తారు. అప్పుడు దేవుడు వారి యొక్క కొమ్మును హెచ్చిస్తాడు. యోసేపు తాను కలిగినటువంటి పరిస్థితిని బట్టి దుఃఖించి ప్రార్థన చేశాడు. దేవుడు కల రూపంలో యోసేపుకు తెలియజేశాడు, యోసేపు, నీ భార్యను నువ్వు మరలా చేర్చుకో, తాను ఎటువంటి పాపము చేయలేదు కానీ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది అని దేవుని చేత విషయాన్ని తెలుసుకొనగలిగాడు. నీతిమంతులై ఉండుట చేత మరియు అతని కొమ్ము హెచ్చింపబడింది. నేటికి దేవుడు వాడుకున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి పాత్రలు ఈ భూమి మీద ఎవరు అంటే మరియా మరియు ఆమె యొక్క భర్త యోసేపు. వారి కొమ్ము హెచ్చింపబడ్డానికి కారణం వారి యొక్క నీతిమత్వం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన కొమ్ము హెచ్చింపబడాలి అంటే మనంతట మనం మన గొప్పతనాన్ని, మన ధమ్మాన్ని చెప్పుకోవడం కాదు కానీ, మనకు అవమానం కలిగిన చోట మౌనంగా వెళ్ళిపోవడమే. ఆయన సరైన సమయంలో, నిర్దిష్ట తరుణంలో నీతిమంతుల కొమ్మును హెచ్చిస్తాడు. నిశ్చయంగా ఆయన తన జనుల కొమ్ము హెచ్చింపచేస్తాడు. భక్తిహీనులైతే వారు ఎదుగుతున్న దాన్ని చూచి, వారి సేవ వృద్ధి నొందుట చూచి, వారి పరిచర్య వృద్ధి నొందుట చూచి, వారి విశ్వాసం ఎదుగుట చూచి, వారి ప్రార్థన శైలిని చూచి, వారి విశ్వాస పటిమను చూచి, వారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధిని చూచి కలవరపడతారు, చింతపడతారు. వీరు ఎంతగా ఎదుగుతున్నారు, వీరు ఎంతగా ఆశీర్వదించబడుతున్నారు, వీరు ఎంతగా దీవించబడుతున్నారు అని చింతపడతారు. వారి చింత వారి క్షీణతకు కారణమవుతుంది. అంతకంతకు క్షీణిస్తూ వారు లయమైపోతారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే నిశ్చయంగా మన కొమ్ము హెచ్చింపబడుతుంది. అది చదువుల్లోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, కుటుంబంలోనూ, బంధుత్వంలోనూ, సహవాసంలోనూ, పరిచర్లోనూ నిశ్చయంగా నీతిమంతుల యొక్క కొమ్ము ఆయన హెచ్చింపచేస్తాడు. ఒకవేళ నీతి తప్పి ప్రవర్తిస్తే, నా నోరు ఉంది కదా, నా చెయ్యి ఉంది కదా, నా బలగం ఉంది కదా, నా బలం ఉంది కదా, నా జనాంగం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, నాకు రాజకీయ నాయకులు తెలుసు కదా అని పోలీస్ స్టేషన్ల చుట్టూ, జనాల చుట్టూ, అధికారుల చుట్టూ బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి నీతిని తప్పితే వారు క్షీణించిపోతారని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము నీతి కొరకు నిలబడదాం. నీతి మనను హెచ్చింపచేస్తుంది. నీతిమంతులుగా మనం నిలబడితే ఆయన కొమ్మును హెచ్చింపచేసి అంతకంతకు వృద్ధి నిందింపచేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడుతుందని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు. అవమానాలు, నిందలు, అపహాస్యాలు, అపజయాలను బట్టి ఏమాత్రం భయపడక నీతిని కలిగి జీవించినట్టయితే నిశ్చయంగా కొమ్ము హెచ్చింపబడుతుందని మీరు పలికిన అతి శ్రేష్టమైనటువంటి నీ వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారి యొక్క కొమ్మును హెచ్చింపచేయండి, నీతిమంతులుగా మార్చండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమను తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.